హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేస్తున్నాం కదండి. సో ఈరోజు వచ్చేసి ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ అంటే క్రికెటే కదా, క్రికెట్లో అండి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. ఓకే, సో దీని గురించి ఏంటి తెలుసుకుందాం. రీసెంట్గానే మ్యాచ్ జరిగింది కాబట్టి మనకి అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి. సో ఫస్ట్ అసలు ఏంటి ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ, ఎవరు గెలిచారు, ఏ కంట్రీలో ఆడారు, ఎవరు ఆతిథ్యం ఇచ్చారు, దానికి ఎన్నో ఎడిషన్, దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వీడియోలోకి వెళ్తే ఐసీసీ ఫుల్ ఫామ్. మనం ఫస్ట్ ఐసీసీ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ ఇన్ 2025 ఎవరంటే ఇండియా అండి. నాకు తెలిసి మ్యాచ్ క్రికెట్ చూసే అందరికీ తెలిసే ఉంటుంది, మన ఇండియా రీసెంట్గా విన్ అయింది కదా. సో దాని గురించి, ఆ మ్యాచ్ గురించేనండి మనం మాట్లాడుతుంది. సో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ ఇన్ 2025 ఎవరంటే ఇండియా అండి. సో లాస్ట్ టైం విన్నర్ ఎవరో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. సో లాస్ట్ టైం విన్నర్ ఎవరు అంటే 2025లో ఇండియా విన్నర్ కదండి. సో మన ఇండియా కంటే ముందు ఎవరు గెలిచారనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇండియా ఎన్ని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీస్ గెలుచుకుంది అంటే 3 అండి. అది ఎప్పుడెప్పుడు అని 2002, 2013, 2025 రీసెంట్గా. ఓకే, సో 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క ఎడిషన్ ఎన్నో ఎడిషన్? 9వ ఎడిషన్. 9వ ఎడిషన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు అంటే రచన్ రవీంద్ర అండి. ఇతను న్యూజిలాండ్కి చెందిన ప్లేయరు. సో బట్ ఇతని పూర్వీకులు వీళ్ళ డాడీ మమ్మీ వాళ్ళు మాత్రం ఇండియాకి సంబంధించిన వాళ్ళే. సో అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయారు. సో ఆ రచన్ రవీంద్ర అనే అతను న్యూజిలాండ్ తరపు నుంచి ఆడుతున్నారు. సో ఎందుకంటే అతనికి సిటిజన్షిప్ అదే, బట్ వాళ్ళ మమ్మీ డాడీ అయితే మన ఇండియాకి చెందిన వాళ్ళండి. సో మీకు పేరు చూస్తేనే అర్థమైపోతుంది, రచన్ రవీంద్ర అనే పేరు తెలుగు మన ఇండియాకి సంబంధించిన లాగే ఉంటుంది కాబట్టి. సో అదేనండి. సో 9వ ఎడిషన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరంటే రచన్ రవీంద్ర, న్యూజిలాండ్కి చెందిన అతను. 9వ ఎడిషన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఓకే, ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే యూఏఈ, దుబాయ్ అండి. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆతిథ్యం ఇచ్చిన దేశం పాకిస్తాన్, యూఏఈ. ఓకే, ఇండియా ఏ ఇయర్లో ఐసీసీకి ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది అంటే ఇంతకుముందు మన దేశం కూడా ఆతిథ్యం ఇస్తుంది కదండి. అది ఎప్పుడు ఇచ్చిందంటే 2006లో ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఇస్తుందంటే 10వ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇండియా 2029లో ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఓకే, నెక్స్ట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు మన ఇండియాలోనే ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది, అంటే మన ఇండియాలోనే జరుగుతాయి. సో 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎన్ని జట్లు పాల్గొన్నాయంటే 8 జట్లు అండి. 8 కంట్రీస్ పాల్గొన్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక రన్స్ పరుగులు చేసి గోల్డ్ బ్యాట్ ఎవరు గెలిచారు? రచన్ రవీంద్ర అండి. ఇందాక మనం మాట్లాడుకుందాం కదా, టోర్నమెంట్ ప్లేయర్ అని. సో అతనే రచన్ రవీంద్ర గెలుచుకున్నారు. ఎక్కువ రన్స్ తీసింది అతనే, అధిక రన్స్ తీసింది ఎవరు? గోల్డెన్ బాట్ ఎవరు గెలిచారంటే రచన్ రవీంద్ర. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ ప్రైజ్ మనీ ఎంత? సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే ప్రైజ్ మనీ ఎంత అంటే, సో అందరికీ ఈ 8 టీముల వాళ్ళకి మనీ అనేది ఉందండి, ప్రైజ్ అనేది ఉంది. బట్ గెలిచిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, రన్నర్అప్కి తక్కువ ఉంటుంది కదా. సో అలాగే చూడండి, విన్నర్స్కి అయితే $2.24 మిలియన్, రన్నర్స్కి అయితే $1.112 మిలియన్. సెమీఫైనల్కి 4 జట్లు చేరుతాయి కదండి. సో ఆ జట్లకి $560. సో ఇక్కడ 4 కదండి, 5th, 6th ప్లేసెస్లో ఉన్నాయి $350.
7th 8th ప్లేసెస్ ఉన్న $140. సో అలాగే ఈ టోర్నమెంట్కి ఎంటర్ కావాలి అంటే ఎంట్రీ ఫీజ్ ఫర్ ఎవ్రీ టీమ్ అంటే ఎవ్రీ కంట్రీ ఎంత ఉందంటే $1,25,000. ఓకే, $1,25,000. సో ఓవరాల్గా ఇదేనండి. బట్ సో నేను ఇక్కడ ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, లాస్ట్ టైం ఎవరు విన్ అయ్యారని. అలాగే ఈ మనకి ఫైనల్ మ్యాచ్ జరిగింది కదండి. సో మన ఇండియా గెలిచింది. మన ఇండియా ఎవరి మీద గెలిచింది, ఏ ఏ 2 కంట్రీస్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా. అలాగే ఈ టోర్నమెంట్ అనేది ఎన్ని ఇయర్స్ తర్వాత ఈ టోర్నమెంట్ అనేది కొన్ని ఇయర్స్ తర్వాత జరుగుతుందండి. అది ఎన్ని ఇయర్స్ తర్వాత జరుగుతుందో చెప్పండి. ఓకేనా. అంటే నార్మల్గా జరగాల్సిన టైం కంటే కొంచెం ఎక్కువ టైం పట్టింది డ్యూ టు కరోనా. సో ఎన్ని ఇయర్స్ తర్వాత జరుగుతుంది ఈ టోర్నమెంట్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఓవరాల్గా తెలుసుకున్నాం కదా. సో ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. అవి ఏంటంటే ఐసీసీ ఫుల్ ఫామ్ ఏంటి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ మ్యాచ్లో విన్ అయిన టీం ఏది, విన్ అయిన కంట్రీ ఏదంటే ఇండియా. సో ఇండియా ఎన్ని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీస్ గెలుచుకుందంటే 3 అండి. అది ఎప్పుడెప్పుడు అంటే 2002, 2013, 2025. ఓకే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క ఎడిషన్ ఏంటి అంటే 9th ఎడిషన్. సో టోర్నమెంట్ ఈ 9th ఎడిషన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు అంటే రచన్ రవీంద్ర. 9వ ఎడిషన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే యూఏఈ. సో యూఏఈ ఫైనల్ మ్యాచ్ ఏ కంట్రీస్ మధ్య జరిగింది అండ్ లాస్ట్ టైం విన్నర్ ఎవరో కూడా నాకు కామెంట్ చేయండి. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటే పాకిస్తాన్, యూఏఈ. ఇండియా ఏ ఇయర్లో ఐసీసీకి ఛాంపియన్షిప్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది, 2006లో ఇచ్చిందండి. తర్వాత 10వ ఎడిషన్ అయిన ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఇండియా 2029లో మన ఇండియా అనేది ఆతిథ్యం ఇవ్వబోతుంది. సో 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎన్ని జట్లు పాల్గొన్నాయంటే 8. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అధిక రన్స్ చేసి గోల్డ్ బ్యాట్ ఎవరు గెలిచారంటే రచన్ రవీంద్ర గెలిచారు. ఓకేనా. ఇది వచ్చి ప్రైజెస్ అండి. సో నేను 3 క్వశ్చన్స్ అడిగానండి. ఇందులో నుంచి 1 వచ్చేసి 2025లో మన ఇండియా విన్ అయింది. మన ఇండియా కంటే ముందు విన్ అయింది ఎవరు లాస్ట్ టైం, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగింది, ఏ కంట్రీస్ మధ్య జరిగింది. ఇంకోటి వచ్చేసి డ్యూ టు కరోనా వల్ల మనకి ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ అడిగాను. ఈ 3 క్వశ్చన్స్ అడిగాను. తెలిస్తే ఆన్సర్ చేయండి. అలాగే నేను ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా నా నోట్స్లో యాడ్ చేసుకుంటాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ నోట్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.